పార్టీ ఇప్పుడున్నట్టుగానే ఉంటే భవిష్యత్తు కష్టమే అనే భావనకు అధినేత వచ్చేశారట. కారు మళ్ళీ పరుగులు పెట్టాలంటే ఓసారి ఓవర్ ఆయిలింగ్ చేయక తప్పదనే భావిస్తున్నారట. ఓవర్ ఆయిలింగ్ చేయకపోతే కారుకు మరింత తుప్పుపట్టి శాశ్వతంగా మూలకు పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారట. అన్ని స్థాయిల్లో నూతన నాయకత్వాన్ని డెవలప్ చేయాలని, పార్టీ కోసం చిత్తశుద్ధితో శ్రమించే వారికి పెద్దపీట వేయాలని, అన్ని విభాగాలకు నూతన ఉత్తేజం ఇవ్వాలని డిసైడ్ అయిపోయారట. మరి అందుకోసం కేసీఆర్ ఏం చేయబోతున్నారు? అసలు ప్రక్షాళన ఎక్కడ మొదలు పెట్టబోతున్నారు? అధికారం పోయాక బీఆర్ఎస్ అధిష్టానం ఆత్మ పరిశీలనలో పడిందట. రాష్ట్రం సాధించి చరిత్ర సృష్టించిన పార్టీగా బీఆర్ఎస్ ను మళ్లీ గాడిన పెట్టడం చారిత్రక అవసరంగానే భావిస్తున్నారట కేసీఆర్. అందుకే పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై అధిష్టానం ఒక అంచనాకు వచ్చిందని అందులోని సీనియర్లు చెప్తున్నారు. పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తునే జరుగుతోందని తెలుస్తోంది. పార్టీ అనుబంధ కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ని యాక్టివేట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఇందుకోసం క్యాడర్కు, నాయకులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తోంది గులాబీ హైకమాండ్. అందులో భాగంగా జిల్లాల్లో బలమైన నాయకులు ఎవరున్నారు, వారి వ్యక్తిగత ప్రొఫైల్స్ ఏంటనే విషయం ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ జిల్లా కమిటీలను 2022 జూన్లో ప్రకటించింది బీఆర్ఎస్. 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బాధ్యుడు కోనేరు కోనప్ప, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జి విఠల్ రెడ్డి పార్టీ మారారు. దీంతో ఆ 2 జిల్లాల్లో అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను కూడా నియమించలేదు. జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని సైతం 19 మంది ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు, ఉద్యమకారులు అసంతృప్తికి గురయ్యారు. కొంతమంది నేతలు పార్టీని వీడారు. ఈ పరిణామం పార్టీని డ్యామేజ్ చేసిందని పార్టీ నేతల్లో బలమైన టాక్ నడుస్తోంది. మరోవైపు పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా కమిటీలు, ఇలా పలు కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. బాధ్యతలు లేకుండా పార్టీలో ఉన్న నేతలు సైతం అసంతృప్తితో ఉన్నారు. ఇక నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సైతం కేవలం అధ్యక్షుల్ని మాత్రమే నియమించి పూర్తి కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయలేదు. అందువల్ల పార్టీ అధిష్టానం ఇచ్చే కార్యక్రమాలు కూడా తూతూ మంత్రంగానే నడిచాయి. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారట గులాబీ బాస్. 6 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని 69 మంది సభ్యులతో ప్రకటించారు. ఆ కమిటీలో ఉన్నవారిలో కొంతమంది ఇతర పార్టీలకు మారారు. దీంతో అధిష్టానం రాష్ట్ర కమిటీ కూర్పుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. అటు సీనియర్ నేతలకు అవకాశం కల్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదని పార్టీలో సీనియర్లంతా చర్చించుకుంటున్నారు. విస్తృత స్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ నిర్మాణం లేకపోవడం వల్ల ఓటమి పాలయ్యామని గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో వీలైనంత త్వరగా పార్టీ కమిటీలను నియమించాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. పార్టీ క్షేత్రస్థాయిలో నెలకొన్న లోపాలు సరిదిద్దాలని అధిష్టానం భావిస్తున్న క్రమంలో త్వరలోనే పార్టీ కమిటీలను రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాక్టివ్గా పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించాలని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేసిన నేతల వివరాలను కేసీఆర్ పార్టీ నేతల నుంచి తెప్పించుకుంటున్నారట. మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లాల బాధ్యతల్ని అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికీ పలువురు నేతలకు కేసీఆర్ హింట్ కూడా ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. అనుబంధ కమిటీలను సైతం నియమించాలని గులాబీ అధిష్టానం డిసైడ్ అయింది. గులాబీ దళంలో అనుబంధ విభాగాలు యాక్టివ్గా లేవు. పార్టీ పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్లో గుర్తింపు దక్కడం లేదని నేతలు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది పార్టీని వీడారు. అయితే పార్టీలో ఉన్నవారికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీ అని, ఆ వాదాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే రాబోయే రోజుల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇక దసరా పండుగలోపు కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను యాక్టివేట్ చేస్తారనే అంచనా గులాబీ పార్టీలో వినిపిస్తుండటం విశేషం. పార్టీ పునాదులు పటిష్టం చేయాలని, గులాబీని శాశ్వతం చేసే ఉద్దేశంతోనే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించారు. ఆ కార్యాలయాల్లోనే ఇప్పుడు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారట.
అక్కడే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకోసం మౌలిక వసతులతో పాటు కంప్యూటర్ సాంకేతికతకు సంబంధించిన పరికరాలు, సిబ్బంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం పరికరాలు ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. నియోజకవర్గాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారట. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా గులాబీ పార్టీలో వ్యక్తమవుతోంది. అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గులాబీ క్యాడర్ నైరాస్యంలో ఉంది. ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగాయి. అలాంటి వాటికి చెక్ పెట్టడానికే ఇప్పుడు రంగం సిద్ధమవుతోందని సమాచారం. అన్ని జిల్లాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ శిక్షణ కార్యక్రమాలతో పాటు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనేలా పార్టీ అధిష్టానం ప్లాన్ రెడీ చేస్తోంది. అగ్రనేతల్ని కలిసేందుకు పార్టీ ఆఫీస్కి వచ్చినా కలిసే అవకాశం ఉండటం లేదని ఇప్పటికీ కార్యకర్తలు నైరాస్యంలో ఉన్నారు. దీంతో కార్యకర్తల సమస్యలను నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిష్కరించే విధంగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం, పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలపై దృష్టి పెట్టని బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయాక పార్టీ మనుగడ కోసం ఇప్పుడు దృష్టి సారించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటేనే అధికార పార్టీని బలంగా ఎదుర్కోగలమని హైకమాండ్ భావిస్తోంది. అందుకోసం సమర్థవంతమైన నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలనే టాక్ వినిపిస్తోంది. దీంతో దసరా పండుగ నాటికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలతో పాటు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా గులాబీ బాస్ కసరత్తులు చేస్తున్నారు. కొత్త కమిటీలతోనే పార్టీని యాక్టివేట్ చేసే విధంగా పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో త్వరలో ఏర్పడబోయే కొత్త కమిటీలతో పార్టీలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలంటున్నారు.